ఓకే మ్యామ్. ఎందుకంటే వ్యాస పౌర్ణమి కాబట్టి ఆ రోజు వ్యాసుల వారిని వ్యాస భగవాను అంటారు ఆయన. ఓకే మ్యామ్. ఆయనని అర్చించి స్తోత్రాలు చదువుకున్న తర్వాత ఏదైతే ఆది గ్రంథాలు ఉన్నాయో మనకి మహాభారతం, భాగవతం, ఇట్లా భాగవతం. అష్టాదశ పురాణాలు అవి మన ఇంట్లో ఉద్గ్రంథాలు ఉన్నాయనుకోండి, వాటికి పూజించి వాటినే భగవంతుడిగా గురువుగా భావిస్తూ పూజ చేసి ఆ తర్వాత అంటే ఏదైనా ఆ గ్రంథాన్ని అట్లా లోపల పెట్టేయకుండా అది చదవడం ఎంతో కొంత ప్రారంభించాలి ఆ రోజు. చదవాలి. ఓకే. అంటే రేపటి నుంచి మొదలు పెట్టుకోవాలి. ఒకటి ఏదైనా ఉత్గ్రంథం మన జీవితంలో ఇప్పుడు చదవండి, లేదంటే మనకి దారి చూపించేది అదేదైతే గురు ఉంటుందో, పౌర్ణమి రోజున మనకి దారి చూపించే ఒక మంచి గ్రంథాన్ని మనం మహాభారతం స్టార్ట్ కావచ్చు, చేయాలి. రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే మనకి భగవంతుని చూపించే ఏదైతే గ్రంథం. ఉందో, జ్ఞానం అయితే ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడే గురువు. సో మనం భగవంతుని చేరాలన్నా కూడా ఆ దారి చూపించాల్సింది గురువే కాబట్టి ఆ గురువు యొక్క చరిత్రను చదువుకోవడం, ఆ గురువు యొక్క పూజ చేయడం, ఒకవేళ చేసిన తర్వాత ఆ గ్రంథాన్ని చదవడం, లేదంటే ఎంతో మంది పెద్దవాళ్ళు ఉంటారు, పండితులు ఉంటారు, వాళ్ళకి మనం గ్రంథాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసి, అంటే వాళ్ళకి కాస్త సన్మానం చేసుకుని అట్లా ఇస్తే అదొక గౌరవప్రదంగా ఇస్తే చాలా సంతోషపడతారు, మనకి మంచి ఆశీర్వచనం అనేది దొరుకుతుంది. అంతేకాకుండా మన పాఠశాలలో మన పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్, మనం చదువుకుంటూ ఉంటాం, టీచర్స్ గా మన పాఠశాలలో పనిచేస్తాం. మన టీచర్స్ అందరికీ కూడా వాళ్ళకి అంటే స్త్రీ స్వరూపం అయితేనే పసుపు కుంకుమలు, మగవాళ్ళైతే వాళ్ళకి బట్టలు పెట్టడం ద్వారా, బొట్టు పెట్టడం ద్వారా, శాల్వా కప్పడం, తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళకి చేశారో వాళ్ళ లైఫ్ లో, వాళ్ళకి ఏదైతే ఆ గురువు ద్వారా నేర్చుకున్నారో వాటిని గుర్తు చేసుకుంటూ వాళ్ళతోటి ఆ విషయాల్ని పంచుకుంటూ వాళ్ళని సన్మానం చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అందరం చేసుకున్న వాళ్ళం అలా చేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా పూజ చేసిన తర్వాత ఆ గురువుని ఒకవేళ మన ఇంటి దగ్గరికే వచ్చారనుకోండి, అంటే మన ఇంట్లో ఉంటే కనుక ఆయనకి పూజ చేసి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకుని తర్వాత వారికి భోజనాది అన్ని ఏర్పాటు చేయడం. ఇంతే మనం ఏదైతే చేస్తామో గౌరవప్రదంగా అవన్నీ కూడా చేసుకోవడమే. ప్రత్యేకంగా ముఖ్యంగా ఏంటంటే మనస వాచ కర్మణ ఆ గురువుకి చెయ్యాలన్నమాట. ఓకే. ఇంతకు ముందు మనం శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుకున్నాము. ఆయన గురించి కూడా ఒక సంకీర్తన. అట్లా మీరు ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా మ్యామ్ గురు పూర్ణిమని? ఖచ్చితంగా. ఒక్కటేంటంటే మా మాస్టర్ గారు ఎక్కడున్నా సరే నేను అందరి దగ్గరికి వెళ్ళేదాన్ని. అంటే వాళ్ళు వేరే నేను ఖమ్మంలో ఉద్యోగం వచ్చి జాబ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను మధిర గర్ల్స్ స్కూల్లో పనిచేస్తున్నాను సంగీతం టీచర్ గా. అక్కడి నుంచి వెళ్ళేదాన్ని. వెళ్ళి ఏదన్నా ఆయనకి పాద పూజ చేసి దండం పెట్టి బట్టలు పెట్టడం అలాంటివన్నీ. అంటే సాధ్యమైనంత వరకు నేను ఏ సంవత్సరం కూడా నేను మిస్ చేయలేదు, ఏ గురువుని మిస్ చేయలేదు. మాకు భద్రాచలం శేషన్ రాధాకృష్ణమూర్తి గారు అని ఉన్నారు. ఆయన కొంచెం పెద్దవాడైపోయారు, రావట్లేదు. ఆయన ఒక్కరినే నేను కలవలేదు ఈ మధ్యలో, వెళ్ళాలనుకున్నాను అక్కడనే. కానీ వీళ్ళ అందరి గురువులకు కూడా నేను చేస్తూనే వచ్చాను. ఈ మంత్రాన్ని మనకి ఇచ్చిన వాళ్ళు కూడా మన గురువులే. మా జిఆర్ స్వామి వారు ఆయన మా గురువు గారు. ఎందుకంటే సమాశ్రయణాలు చేశారు. అట్లాగా మనకి మంత్రం ఇచ్చిన వారు కూడా మనకు గురువులే అవుతారు. ఆ గురువుల్ని కూడా మర్చిపోకూడదు. అట్లా ఉంటుంది అనమాట. శంకరాచార్యుల్ని శ్రీ శంకర గురువరం, శ్రీ శంకర గురువరం, ఆశ్రిత జన మందారం, శ్రీ శంకర గురువరం, ఆశ్రిత జన మందారం, కాలత్యుద్భవం శివం, కాలకర్మజ్ఞం భజేహం, కాలత్యుద్భవం శివం, కాలకర్మజ్ఞం భజేహం, శ్రీ శంకర గురువరం, ఆశ్రిత జన మందారం, శ్రీ శంకర గురువరం.
జీవభేద రహిత పరమాద్వైత విచారం ఈశ జీవ భేద రహిత పరమాద్వైత విచారం ఇందుకళా రుచిర మందహాస వదనముపాస్మహే ఇందుకళా రుచిర మందహాస వదనముపాస్మహే నిత్యానిత్య వివేచన చతురం చిదానంద సత్యాధ్వర చిచ్చింతన నిరతం శుభోదయం నిత్యానిత్య వివేచన చతురం చిదానంద సత్యాధ్వర చిచ్చింతన నిరతం శుభోదయం పామగరిస నిసగరి గమ మామా పద పసానిదప పామగరిస నిసగరి గమ పామా పనిప సానిదప మాగ మాధ సాసా నిరిస సానిద నిరప మగరిస మాగ మాధ సాసా నిరిస సానిద నిరప మగరిస అజ్ఞాన తిమిరాపహం అజ్ఞాన తిమిరాపహం సుజ్ఞానాబుద్ధి చంద్రం చింతయామ్యహం సతతం అజ్ఞానతిమిరాపహం సుజ్ఞానాబుద్ధి చంద్రం చింతయామ్యహం సతతం ప్రజ్ఞానం బ్రహ్మేతి వేదవచసా ప్రజ్ఞానం బ్రహ్మేతి వేదవచస యో బోధయత్యాశ్రిత ప్రజ్ఞానం బ్రహ్మేతి వేదవచస యో బోధయత్యాశ్రిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామిని ప్రజ్ఞానం బ్రహ్మేతి వేదవచస యో బోధయత్యాశ్రిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామిని నిరిగమామరి గరి సాస మగమదాద స నిరి సాస నిరిగమామరి గరి సాస మగమదాద స నిరి సాస రిగమగ సని సా నిద పప స నిద పమ పా మగరి రిగమగ సని సా నిద పప స నిద పమ పా మగరి సం బ్రహ్మవేదినం తం బ్రహ్మవేదినం వార్తిక హృత్పూజితం తం బ్రహ్మవేదినం వాక్తిక హృత్పూజితం నిత్యం బ్రహ్మప్రియ భారతి ప్రతిష్టాపకం మౌనిం తం బ్రహ్మవేదినం వాక్తిక హృత్పూజితం నిత్యం బ్రహ్మప్రియ భారతి ప్రతిష్టాపకం మౌనిం అహం బ్రహ్మాస్మీతి వేదవచస యో బోధయత్యాశ్రిత అహం బ్రహ్మాస్మీతి వేదవచస యో బోధయత్యాశ్రిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామినే శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామినే అహం బ్రహ్మాస్మీతి వేదవచస యో బోధయత్యాశ్రిత అహం బ్రహ్మాస్మీతి వేదవచస యో బోధయత్యాశ్రిత తస్మై శ్రీ గురుమూర్తయే